మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఈ పెళ్లి ముహూర్తం విషయంలో కూడా అట్లా ఒక ఇద్దరు ముగ్గురు జ్యోతిష్యులను అడిగి పెట్టుకోవచ్చా ముహూర్తం? ఏది కరెక్ట్ అనేది ఎట్లా నిర్ధారించుకోవాలి? తప్పకుండా పెట్టుకోవచ్చండి. డెఫినెట్లీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న సర్జరీ చేసుకోమని చెప్తాడు. ఇమీడియట్‌గా సర్జరీ చేసుకోరు మీరు. మన హ్యూమన్ నేచర్స్ అట్లాంటివి. మనం ఏం చేస్తామంటే మన బంధువులకు తెలిసిన వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏమంటారంటే ఆ డాక్టర్ ఏంది, పలానా డాక్టర్ ఉన్నారు రండి నేను చెప్పిస్తానని చెప్పని వాళ్ళు పని కట్టుకొని మనం పట్టుకొని పోతారు. వాళ్ళే అపాయింట్మెంట్ బుక్ చేసి తీసుకొని పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం ఎక్కువ. సో అట్లా తప్పేం లేదు. ఒపీనియన్స్ తీసుకోవడం తప్పలేదు. ఫైనల్గా ఒక డిసిషన్ కంక్లూజన్కి మనం రావచ్చు, తప్పేం లేదు. అయితే ఈ వేదికగా నేను పెళ్లి విషయానికి సంబంధించి మ్యాచింగ్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తాను. చాలా మంది మ్యాచింగ్స్ అనగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళే సిస్టంలో బర్త్ డీటెయిల్స్ కొట్టేసి ఆ పాయింట్స్ అవుట్ వస్తున్నాయి. 36 పాయింట్స్కి ఎన్ని వస్తున్నాయి, 18 కంటే ఎబో ఉంటే మ్యాచ్, లేదా ఇక్కడ మేక్ అండి, ఇక్కడ ఆవండి, ఇక్కడ ఎలికండి, ఇక్కడ ఎద్దున పోతండి, ఇక్కడ పులి అండి, ఇక్కడ ఇలా చెప్తున్నారు. అసలు జాతకాల మ్యాచింగ్ అంటే అది కాదండి. అది కాదు. అసలు వివాహ పొందడంలో సపరేట్ సబ్జెక్ట్లో ఉందండి. జాతక తత్వంలో వివాహ పొందన అనే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది. దీంట్లో బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి, అమ్మాయి జాతకాన్ని నేను ముందు పరిశీలన చేస్తాను. ఏమని, అమ్మాయి జాతకంలో ఉన్న లోపాలు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయి ఏదైనా నేను చెక్ చేసుకుంటా. ఫస్ట్ చెక్ చేసుకున్నాక ఏం చేస్తా అంటే దీనికి అనువునైనటువంటి అబ్బాయిని నేను మ్యాచ్ ఓకే చేస్తా. ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం అద్భుతమైన డైమండ్ లాంటి జాతకం, ఏ దోషాలు లేవు, మంచి పంచమహాపురుష యోగాలలో ఒకటి ఉంది, ఉత్తమమైన యోగాలలో 1-2 ఉన్నాయి, మంచి యోగం. సో నేనేం ఆలోచిస్తా, ఒక డైమండ్ లాంటి జాతకాన్ని ప్లాటినం ఇచ్చే ప్రయత్నం చేస్తా, ప్లాటినంతో కలిపే ప్రయత్నం చేస్తా, లేదా గోల్డ్ తో కాంప్రమైజ్ అయితే అట్లీస్ట్. కానీ గోల్డ్ కంటే కిందికి నేను దిగను. అర్థమవుతుంది? ఎందుకు? ఈ జాతకం ఖరాబ్ అవుతుంది. అర్థమవుతుందా? లేదు, నేను ఒక అమ్మాయి తరపు జాతకం బాగాలేదు, దోషం ఉంది, నేనేం చేస్తాను, నా బాధ్యత ఏంది, గురువుగా నన్ను నమ్మి వచ్చారు నా దగ్గరికి, ఈ జాతకానికి నేను ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వ్యక్తికి కాదు ఇవ్వాల్సింది ప్రొటెక్షన్, నేను ఆ జాతకానికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ ప్రొటెక్షన్ ఇవ్వగలిగే నాకు ఆప్షన్ ఎక్కడ ఉంది, నాకు వచ్చిన మ్యాచ్ దీనికి ఏది ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతో నేను చెక్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ అమ్మాయి జాతకంలో ఉన్న మైనస్ పాయింట్స్ని అబ్బాయి జాతకం ఎంతవరకు సప్రెస్ చేయగలుగుతుంది అది నేను చెక్ చేసుకుంటా. ఇప్పుడు అమ్మాయి జాతకంలో సంతానపరమైన చికాకు ఉంది, నేను అబ్బాయి జాతకంలో 5th హౌస్ చెక్ చేసుకుంటా, గురువుని చెక్ చేసుకుంటా. ఇక్కడ శుక్రుడు ప్రాబ్లం ఉంది, నేను అక్కడ శుక్రుడు అద్భుతంగా ఉండేటట్టు చెక్ చేసుకుంటా. సో ఈ సెట్ చేస్తారా, చెక్ చేసుకుంటా. సెట్ చేయడం ఉండదు, చెక్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోమని చెప్తాను, అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. మనం ఎందుకు సెట్ చేస్తాం? ఇంకోటి మూర్ఖపు ఆలోచన విధానం ఉంటుంది, ఇదే చదువుకోవాలి, ఎంసీఏనే చదవాలి, ఇంతనే పర్సంటేజ్ రావాలి, మన యుఎస్లోనే ఉండాలి, అది H1 స్టేటస్లోనే ఉండాలి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు ఈ మధ్యలో. వాళ్ళకు కూడా చాలా మందికి నేను కుప్పడుతూ ఉంటారు నా దగ్గరకు వచ్చిన. ఈ మధ్య షాకింగ్ న్యూస్ ఒకటి విన్నా నేను. చెప్పండి. సిబిల్ స్కోర్ చూసి పెళ్లి చేస్తున్నారంట. నేను అంటే మీ ద్వారా వింటున్నా. అదే సిబిల్ స్కోర్ చూసి వీడి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, సిబిల్ స్కోర్ బాగాలేదు అంటే వీడి పిల్లల్ని చూసుకుంటాడు, వీడు ఇప్పుడే అప్పులు ఇట్లా ఉండి ఈఎంఐలు సరిగ్గా కడతలేడు, వీడు పెళ్ళయ్యాక ఏం చేస్తారని సంబంధం క్యాన్సిల్ చేస్తాడు. అయితే నేను ఒక విషయం చెప్తానండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, యోగం అనేది పనిచేస్తుందండి. ఓకేనా? నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడు అని పెళ్లి చేసినావు అనుకోండి, వాడి జాతకంలో యోగం లేదు, వాడికి ఇంకేదైనా దోషాలు లేవు, వాడి నడి రోడ్డు మీద కూర్చోబెడతాడు, దాంట్లో ఏం లేదల్లా. ఇప్పుడు సాధారణమైన వాడిని పిల్లవాడి యొక్క టాలెంట్ని నమ్మి, వాడు చదువుని నమ్మి పెళ్లి చేస్తారు చాలా కొంతమంది వాడు అమాంతంగా ఒక వెలిగిపోతాడు. సో డిపెండ్స్ అపాన్ జాతకంలో ఉన్న యోగాలను బట్టి ఉంటుందండి. సో ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటిది, ఇప్పుడున్నటువంటిది ఏంటిది అనేది వినొద్దు. రెండోది, ఇప్పుడు నేను గత 27 సంవత్సరాలు జ్యోతిష్యం చెప్తున్నాను. సరే, నాకు పెళ్ళి ఒక 22 ఏళ్ళు అవుతుంది. నా 22 ఏళ్ళ అనుభవంతో నేను జనరల్గా కూడా ఏం చెప్తుంటానంటే, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ షీ ఈజ్ MSc మ్యాథమెటిక్స్, నేను ఇంటర్మీడియట్, మా వైఫ్ షీ ఈజ్ MSc మ్యాథమెటిక్స్. సో వాస్తవంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, లవ్ మ్యారేజ్. ఓకే, సో నన్ను చేసి లవ్ చేయడం వల్ల ఇంటర్మీడియట్ తోనే ఆగిపోయారు. అట్లే తర్వాత కంటిన్యూ అయింది. తను పెళ్లి చేసుకున్న వాలంటైన్స్ రోజు మంచి పాయింట్ చెప్పారు. ఓకే, విషయం ఏంటంటే మా వైఫ్ అందరూ కూడా తనని క్రిటిసైజ్ చేశారు. ఏమనంటే, వాడు పెద్ద అందగాడు కాదు,
చదువుకున్నోడు కాదు, ఆస్తిపరుడు కాదు, ఏం చేసుకుంటాను నువ్వు అన్ని కాదు, ఎందుకంటే నువ్వు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రైట్ అని చెప్పి చాలా మంది మా వైఫ్ను సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తను ఏమన్నదంటే ఓకే, తన జ్యోతిషం పెళ్లికి ముందు నేను చెప్పించుకున్నాను, తను చెప్పిన నాకు యాప్ట్గా మ్యాచ్ అయినాయి, తన టాలెంట్ నేను నమ్ముతున్నా, ఎన్నటికైనా ఒక వెలుగుతాడు అని చెప్పాను. సో నిజంగా కూడా ఆ రోజు నన్ను నమ్మింది, మీ జ్యోతిషం తను చెప్పింది, నన్ను నమ్మింది వాస్తవంగా కూడా. నిజంగా కూడా దాని తర్వాత నుంచి చదువుకుంటూ వచ్చి నేను కూడా ఇప్పటి వరకు పిహెచ్డి వరకు రాగలిగాను. సో ఇప్పుడు సుమన్ శర్మ వైఫ్ అంటే తను ఎంజాయ్ చేస్తుంది, దాన్ని ఎంజాయ్ చేస్తుంది. సో అంటే నా ఇంట్లో నుంచి కూడా ఫస్ట్ నన్ను నమ్మిన వాళ్ళు ఉంటేనే కదా నేను నలుగురు చెప్పగలుగుతాను. సో అట్లా నన్ను ఎంకరేజ్ చేసిన దాంట్లో మా పేరెంట్స్, మా మేనమావలతో పాటుగా మా వైఫ్ కూడా ఒకరు వాస్తవంగా. సో నేనేమంటున్నానంటే నా జాతకంలో కలత్ర మూలక రాజయోగం ఉండే, అంటే నేను వివాహానంతరం ఆర్థికంగా ఎదగాలి. సో నేను ఆ జాతకాన్ని నమ్మాను, అలా జరిగింది కూడా. సో నేనేమంటున్నానంటే నాదే మీకు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, నేను ఎదిగాను కదా, నేను ఒక సాధారణ స్థితి నుంచి ఇక్కడ దాకా రాగలిగాను కదా. యోగాన్ని నమ్మండి, జాతకాన్ని పరిశీలింపజేయండి, ఈ గుణాలు గణాలు చూసి ముందుకెళ్ళకండి, రాష్ట్రాధిపతులు లగ్నాధిపతులను చెక్ చేయండి, ఆయుష్లు చెక్ చేయండి, సంతానం చెక్ చేయండి, అకాలమైన మరణాలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి, సంతానం చక్కగా అవుతుందా లేదా చెక్ చేయండి, ఏదైనా ప్రత్యేకమైన యోగాలనే చూడండి, ఆ యోగం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. గురుగారు ఇప్పుడు సరే అందరూ ముహూర్తాలు పెడుతుంటారు, ఏదేదో చేస్తున్నారు సరే అనుకుందాం, దివ్యమైన ముహూర్తం, అద్భుతమైన ముహూర్తం, అసలు ఇక ఇంతకంటే బ్రహ్మ ముహూర్తం, లేదంటే ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన గొప్ప ముహూర్తం అని చెప్పి కొన్ని పెడుతుంటారు. నిజంగా వాటికి అంత ప్రాధాన్యత ఉందా? వాటి వల్ల ఆ వధూవరుల జీవితంలో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ ఏమన్నా మంచి మార్పులు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ముహూర్తం అనేటువంటిది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఒక ముహూర్తం అనగానే చాలా వరకు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నాము, ఆ కార్యక్రమం అయిపోతే చాలు అని అనుకుంటారు. కాదు, ముహూర్త నిర్ణయాలు దశ భవేహు అంటారు. ఒక ముహూర్తము 10 అంశాల మీద ప్రభావితం చేస్తుంది. ఆయుష్ మీద చేస్తుంది, ఆరోగ్యం మీద చేస్తుంది, సంపద మీద చేస్తుంది, సౌభాగ్యం మీద చేస్తుంది, సంతానం మీద చేస్తుంది, మోక్షం మీద చేస్తుంది. ఇట్లా చాలా రకాల 10 అంశాల మీద చేస్తుంది. మీరు న్యూస్లలో కూడా వింటూ ఉంటారు, ఒక పెళ్లికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది అని అంటూ ఉంటారు, లేదా పెళ్లిలో అగ్ని ప్రమాదం జరిగింది ఇదైంది అని అంటారు, లేదా పెళ్లి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయింది చనిపోయింది అని చెప్తూ ఉంటారు. ఇవి 100% అవి తప్పుడు ముహూర్తాలలో జరిగి ఉంటాయి. రెండో విషయము, మన జాతకాలు ఎంత అద్భుతంగా ఉన్నా కూడా ఆ కలయిక సమయం ఏదైతుందో ముహూర్తము, ఒకవేళ కనుక ఆ ముహూర్తం బాగాలేకపోతే వీరికి సంతానం లేకపోవడం కానీ, పడక సుఖం లేకపోవడం కానీ, విడిపోవడం కానీ, కోర్టు కేసులు, పంచాయతీ, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రుచి చూడడం కూడా జరుగుతుందండి. ముహూర్తం అంటే ఈజీగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. అంటే నేను జ్యోతిషపరమైన పాయింట్స్ నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి, నార్మల్ వాళ్ళకి రిసీవింగ్ కష్టం అవుతుంది. సో మీకు ఈజీగా అసలు ముహూర్తం అంటే ఏంటంటే జనరలైజ్డ్ చెప్తాను. మీరు ఇవాళ నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు, నేను చాలా రోజుల నుంచి అలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్గా ఇవాళ వచ్చాను. నేను ఇవాళ వచ్చిన సమయంలో మన ఇద్దరి యొక్క టైమింగ్స్ ని సెట్ చేసుకుంటేనే ఇది జరిగింది. ఓకేనా? నా పాటికి నేను వచ్చేసి ఎక్కడున్నారు బిఎస్ గారు ఇంటర్వ్యూ చేద్దాము అని అన్నా కుదరదు. మీ పాటికి మీరు అన్ని రెడీ చేసుకొని శర్మ గారు వచ్చేయండి అంటే నాకు కూడా కుదరదు. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అందరికీ కూడా ఈ సందర్భంలో చెప్తున్నానండి. ఒక ముహూర్తం అంటే ఏంటంటే, మనకి పాత సినిమాలలో ఎండ్ అంటే శుభం కార్డు వేసేటప్పుడు పాత సినిమాలు అంటే పౌరాణికమైన సినిమాలలో ఇక్కడ వధూవరులు కళ్యాణం అవుతుంటే పైనుంచి కిరీటాలు పెట్టుకొని దేవతలు ఇట్లా పూలు వేస్తూ ఉంటారు. ఓకేనా? వాస్తవం చెప్పాలంటే అవి గ్రహాలు, వాళ్ళ దేవుళ్ళు గారు, వాళ్ళ గ్రహాల యొక్క ఫ్రీ టైం మనకు ముహూర్తం. నేను ఒక షాప్ ఓపెనింగ్ పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా లోకల్ కార్పొరేటర్కి చెప్తాను, నేను షాప్ ఓపెన్ చేస్తున్నానండి, మీరు అందుబాటులోనే ఉన్నారు కదా, పెట్టుకోండి అందుబాటులో ఉన్నా అంటే. తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను, మా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తాను. ఓకేనా? ఆయన టైం తీసుకుంటాను. తనతో పాటుగా ఇంకెవరైనా చీఫ్ గెస్ట్లు వస్తున్నారో, ఓ ఫిలిం స్టార్ వస్తున్నారో, నేను వాళ్ళది కూడా తీసుకుంటాను. ఈ ముగ్గురిది ఒక లైనప్ చేసుకొని నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతే కదా? ఎవరైనా, నేనేం కాదు, మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఎవరైనా కూడా అలాగే చేయాలి కదా. సో కార్యకారకుడైన రవి అంటే సూర్యుడు ఏం చేస్తాడట అంటే, ఏ పని మీరు పెట్టుకుంటే కూడా ఆ పని మొత్తానికి ఆర్గనైజ్ చేసేవాడు రవి.
ఓకే. సో రవి అనే బలం ఉంటే ఏ ముహూర్తానికైనా, అది గృహప్రవేశం, శంకుస్థాపన, ప్రతిష్ట, వివాహము, లగ్నపతి ఏదైనా కానీ ఆ ఆ ముహూర్తం నిర్ణయం చేసిన సమయానికి రవి అంత మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఓకే. పైసలు కావాలన్నా ఏర్పాటు చేస్తాడు, మంది కావాలన్నా ఏర్పాటు చేస్తాడు, ఫంక్షన్ హాల్ దొరకబట్టేటిస్తాడు, అని ఇస్తాడు, దొరకబట్టిస్తాడు, అంతే. అది కార్యకారకుడు అతను. అదేవిధంగా మనం ఏ పని చేసినా కూడా కోరుకునేది ఏంటి తెలుసా అండి? గౌరవ మర్యాదలు, వంశవృద్ధి కోరుకుంటారు. ఏది చేసినా కూడా అంతే అంతే. మీరు బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నట్టు దేని కట్టుకున్నారండి? సుఖపడడానికి కట్టుకున్నారు. ఇంకేదేని కట్టుకున్నారు? మీ గౌరవ మర్యాదలు పెరగడం కోసం కట్టుకున్నారు. కొన్నిసార్లు ఉంటది 2 కోట్లు 3 కోట్లు పెట్టి కార్లు కొంటారు. ఓకేనా? రథాలు అనుకోండి, రథాలను బట్టి ఆ రథాల్లో వెళ్ళేటువంటి వాడికి కూడా గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అవునా కదా? పురాణాలు చెప్తారు కదా, ఈ రథం పలాసు నడిపిండు అని చెప్పి. అర్జునుడికి రథం అంటే ఎవరు? కృష్ణుడు నడిపాడు. అలా నడపడం వల్లనే యోగ్యత వచ్చింది. అవునా కదా? సో గౌరవము, ప్రెస్టేజ్ అనుకోండి, సోషల్ స్టేటస్ అనుకోండి, వాటి పేర్లు ఏదైనా పెట్టుకోండి. సో అది కావాలి. రెండో ఏమి ఉండాలి? పుత్ర సంతానం కావాలి, మన వంశాన్ని ముందుకు తీసుకుపోయేటోడు కావాలి. సో గురువు యోగ్యకారకుడు. సో ఆ ముహూర్తానికి గురువు బాగుండాలి. ఓకేనా? అదేవిధంగా సౌఖ్యకారకుడు, సంతోషం సుఖంతో ఉండాలి, శుక్రుడు బాగుండాలి. వీటితో పాటుగా వేరే వాళ్ళు మనల్ని ఖరాబ్ చేయొద్దు. అంటే ఏంటి? పాపగ్రహాలు ఉంటాయి 2, ఒకటి కుజుడు, 2 శని. వీళ్ళిద్దరు మనల్ని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళేమో కామ్గా ఉండాలి, వీళ్ళేమో యాక్టివ్గా ఉండాలి. కరెక్ట్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా మళ్ళీ ఒకసారి. ముహూర్తం అంటే వాళ్ళ ఫ్రీ టైమే మనకు ముహూర్తము. మనం ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటే పైనుంచి బృహస్పతి బ్రహ్మాండమైనటువంటి ఫ్రీ టైంలో ఉండి తను చాలా మంచి ఎంజాయ్ మూడ్లో ఉండి, తను చాలా హ్యాపీ మూడ్లో ఉండి మనల్ని బ్లెస్ చేస్తాడు. మన గ్రహ సమయాలను ఉంటాయండి, గ్రహ సమయాలు. రావణాసుడు రాశాడు దీన్ని, మన రావణ బ్రహ్మ. ఆయన మహా గొప్ప జ్యోతిష్యుడు. ఇప్పుడు చాలా వరకు జ్యోతిష్యంలో ఉన్న ముఖ్యమైన సూత్రాలు రావణాసుడు రచించినవే. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి జ్యోతిష్యుడు కూడా రావణాసుడు ఒక ఆరాధ్య దైవమే, చాలా తప్పేం లేదు. విన్నాను, రామరావణ యుద్ధానికి ముహూర్తం కూడా రావణుడే పెట్టాడు. రాముడు పంపించాడు. రాముడు ఏం చేశాడంటే, ఎక్కడికో నేను మళ్ళీ అయోధ్యకో ఇంకెక్కడికో నేను దూతను పంపించి ముహూర్తం పెట్టించేంత సమయం నాకు లేదు. ఈ పక్షం రోజులలో యుద్ధానికి మనం సంసిద్ధం కావాలి. ఈ పక్షం రోజులలో ఏ రోజు యుద్ధం ప్రారంభించాలి చెప్పేవారు లేరు ఇక్కడ అంటే విభీషణుడు చెప్తాడు, అన్నయ్య గారు అద్భుతమైనటువంటి పెడతారంటే నాకు కూడా తెలుసు, నేను కూడా విన్నాను రావణుడి గురించి, అద్భుతమైన జ్యోతిష పండితుడు, మరి ఎట్లా మరి పెట్టుకొచ్చిస్తాడా అంటే, ఏం లేదు, పొద్దున పూట శివపూజ చేసుకుంటాడు, శివపూజ చేసుకొని ఏంటిది అని అడుగుతాడు, అక్కడ ఎవరు ఏంటిది అనేది ఎవరిని కాదు అని అనడు. అప్పుడు ఈ జ్యోతిషపరమైనటువంటి విషయం ఏది ఉన్నా కూడా చెప్పేస్తాడంటే, తను పూజ చేసి లేచే సమయానికి అక్కడ ఒక ఉత్తరం పెడతాడు, యుద్ధం చేయాలండి, పలానా పేరు, పలానా నక్షత్రం, పలానా ఇది వివరాలు, యుద్ధం ప్రారంభం చేయాలండి, దిగ్విజయంగా యుద్ధంలో గెలవాలండి అని రాసిస్తాడు. ఓకేనా? సో ఈయన ఏం చేస్తాడు, అది చూస్తాడు, బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టేస్తాడు అక్కడ. మళ్ళీ ఈ ముహూర్తాన్ని తీసుకెళ్ళి ఆ దూత అక్కడ ఇచ్చేస్తాడు. సో రావణుడే వాస్తవంగా రాముడికి అద్భుతమైనటువంటి ముహూర్తం పెట్టాడు. ఆయన చావు అనేది ఆయనకు తెలియదు, ఆ విషయం ఆయనకు తెలియదు వాస్తవం. సో వాస్తవంగా కూడా ముహూర్తం అంత గొప్పదండి. సో సమయాలను ఉంటాయండి. ఒక ముహూర్తం కనుక బ్రహ్మాండంగా ఉంది అని అంటే క్యాలిక్యులేషన్స్లో ఈజీ అవ్వడం కోసం ముహూర్తాన్ని తీసుకొచ్చారు రెక్నర్లో. యాక్చువల్గా అయితే ఏం చేయాలంటే, నిర్ణయం చేసినప్పుడు గ్రహ సమయాలు కట్టాలి. మనం ఇక్కడ ఏం పనులు చేసుకుంటావో పైన గ్రహాలు కూడా అవే పనులు చేస్తాయి. పనులు తోముకుంటాయి, స్నానం చేస్తాయి, పడుకుంటాయి, ఏమైనా తాగుతూ ఉంటాయి, డ్రెస్అప్ అవుతూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, సంగీతం వింటూ ఉంటారు, హోమం చేస్తుంటారు, పూజ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఎట్లా పనులు అయితే నిత్య జీవనం ఉంటారో పైన గ్రహాలు కూడా అలాగే ఉంటాయి. మన జాతకంలో ఉన్నటువంటి అవస్థలను బట్టి అవి మనకు ఫలితాలు ఇస్తాయని చెప్పేసి రావణుడు రచించినటువంటి జ్యోతిష్యంలో ఉంటుంది. సో ముహూర్త విషయంలో ఏంటంటే ఈజీగా అర్థమయ్యేటట్టు పెట్టారు మనకి. ఇప్పుడు ఉదాహరణకు వృక్షట్క దోషం అంటారు, వివాహం చేసేటప్పుడట 6వ ఇంట శుక్రుడు ఉండకూడదని చెప్తారు, 8లో కుజుడు ఉండకూడదని చెప్తారు. ఎందుకు ఉండకూడదని కనుక మీరు సమయాలు కట్టండి, ఆ సమయంలో వాళ్ళు నెగిటివ్లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళు చికాకు మీద కోపం మీద ఉంటే మనం వాళ్ళని కదిలియడం ఎందుకు? ఏం లేదు, అందులో కదిలియడం ఎందుకు? వాళ్ళు తిడతారు అనవసరంగా, మనం అవసరమా? వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు లేదా సైలెంట్గా ఉన్నప్పుడు మనం కార్యక్రమం చేసుకుందాం. మనం ఎవరు బ్లెస్ చేస్తారో ఆ బ్లెస్ చేసే టైమింగ్స్లలో వాళ్ళని పోయి కలిసి వద్దాం. ముహూర్తం అంటే అంతే అండి. సో గ్రహాలు మనకు ఫ్రీ టైం ఉండి వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు. కార్యకారకుడు రవిని బాగా పెట్టి ముహూర్తం పెట్టండి, కార్యక్రమం దిగ్విజయంగా అయిపోతుంది. గురువుని పెట్టండి, వంశ వృద్ధి కలుగుతుంది.
ఓకే. శుక్రుడిని పెట్టండి, ఆ దానివల్ల మీరు సుఖపడతారు, సంతోషపడగలుగుతారు, Right. అంతే.